ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనాన్ని చూసుకుందాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన అపవిత్రతను దేవుడు తీసివేయగలడు, మనల్ని శుద్ధులుగా చేయగలడు. పాపములో శాపములో బ్రతుకుతున్న వ్యక్తిని మార్చడానికే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినాడు. ఆయన పవిత్ర రక్తమును కల్వరి శిలువలో కార్చినాడు. ఎంత ఘోర పాపినైనా సరే క్షమించి మార్చి క్రీస్తులో నూతనమైన సృష్టిగా వ్యక్తిని నిలబెట్టుకోవాలన్నదే దేవుని యొక్క సంకల్పమైనది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు మరి ఎలాంటి అపవిత్రతతో జీవిస్తున్నావు? లోకంలో పాపంలో జీవిస్తూ చెడిపోయి వ్యసనాలకు గురయ్యి మరొక నీచమైన బ్రతుకును నువ్వు బ్రతుకుతున్నట్లయితే, ఒక పాపిష్టి జీవితం నువ్వు బ్రతుకుతున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయిస్తే ఆయన నిన్ను క్షమించి పవిత్రపరచడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తం ద్వారా నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు అన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను పవిత్రపరుస్తాడు, నూతనమైన వ్యక్తిగా చేస్తాడు. తన చిత్తానుసారంగా ఈ లోకంలో నేను నడిపిస్తూ నూతనమైన ఆశీర్వాదాలు కూడా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ప్రజలు చేసిన పాపములను బట్టి వాళ్ళు బానిసలైపోయినారు, చెరలో జీవిస్తున్నారు. యెహెజ్కేలు ప్రవక్త వారికి బోధిస్తా ఉన్నాడు, అయ్యా మీరు పాపం చేసినారు, అపవిత్రులు అయిపోయినారు, అయితే మీరు ప్రభువును ఆశ్రయిస్తే ఆయన మిమ్మల్ని శుద్ధులుగా చేస్తాడు. మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతటిని కూడా ఆయన తీసివేస్తాడు. మీరు నిజ దేవుణ్ణి వెంబడించకుండా లోకాచారాలు పద్ధతులను వెంబడిస్తూ మాయా విగ్రహములను చేసుకొని వాటికి సాగిలపడుతూ ప్రభుని విడిచిపెట్టినారు, కాబట్టి మీకు ఇన్ని శ్రమలు కలిగినాయి అని యెహెజ్కేలు వారికి బోధిస్తూ, మరి దేవుణ్ణి మీరు ఆశ్రయించినట్లయితే ఇక్కడ కింద వచనాలు చూసినట్లయితే నూతన హృదయాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అన్న వచనాలను మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నూతన స్వభావం ఆయన కలుగజేస్తాడు. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను ఆయన మీకు ఇస్తాడు. ఆ దేవుని యొక్క ఆత్మ మీలో ఉంచి ఆయన కట్టడలను అనుసరించే వారిగాను ఆయన విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేస్తానన్న శ్రేష్టమైన వాగ్దానాన్ని కింద వచనాల్లో కూడా మనము చూస్తున్నాం. మరి ప్రజలు క్షమింపబడమే కాదు, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి, ఆయన కట్టడల ప్రకారం నడుచుకోవాలి. దానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే మీ స్వభావమును మారుస్తున్నాడు. హల్లెలూయా. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నీకు అనుగ్రహిస్తున్నాడు. నీ స్వభావాన్ని మార్చి నీలో తన ఆత్మ నుంచి తన ఆత్మ కార్యం చేసి మరి తన చిత్తానుసారంగా ప్రభువే నడిపించబోతా ఉన్నాడు. ఎంత శ్రేష్టమైన వాగ్దానాలు కదండి. ఈ వాగ్దానాలు మనం స్వతంత్రించుకున్నట్లు మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. ప్రభువా, మరి నాకు నూతన హృదయం ఇయ్యి, లోకంలో పాపంలో జీవించి నేను చెడిపోయినాను తండ్రి, నాకు నూతన హృదయము నూతన స్వభావం అనుగ్రహించు. రాతి గుండెని నాలో నుంచి తీసేసి మాంసపు గుండెని మీరు అనుగ్రహించండి. నీ ఆత్మనే నాలో ఉంచండి అయ్యా, ఆత్మ కార్యం నా జీవితంలో జరిగించండి అని నువ్వు అడిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అంతరికంగా నిన్ను మార్చి నూతనమైన కృప నీకు అనుగ్రహించి తన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. ఆయన చిత్తానుసారంగా నిన్ను దీవిస్తాడు. ఇంత శ్రేష్టమైన బ్లెస్సింగ్స్ మనకన్నీ కూడా దేవుని వాగ్దానంలో ఉన్నాయి కాబట్టి మనము ప్రభువుని ఆశ్రయిస్తాము. పడిపోయిన స్థితిలో ఉన్నవారు, చెడిపోయిన స్థితిలో ఉన్నవారు దేవుని దగ్గరికి తిరిగి వస్తాము. దేవుడు మనల్ని తిరిగి కట్టగలడు, తన చిత్తానుసారంగా నడిపించగలడు, నిన్ను మార్చుకోగలడు, నీ కుటుంబమును మార్చగలడు, నీ పిల్లలను మార్చగలడు. మరి వారు ప్రభుకు సమర్పించుకోవాలి. మనము వారి నిమిత్తమై ప్రార్థన చేయాలి. ఏమంటే నూతన స్వభావాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. త్రాగుబోతులను త్రిగుబోతులను దేవుడు మార్చుకుంటాడు. ఆమేన్. ప్రభు ఇచ్చే ఆ కృపణకు మనం పాత్రులగునట్లు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి,
ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిని దర్శించండి. దేని వలన వారు అపవిత్రులైనారో, ఏ పాపం వలన, ఎక్కడ ఏ కార్యం చేయడం బట్టి వాళ్ళు దోషులైనారో ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి పాపములను మీరు క్షమించండి. వారిని పవిత్రులుగా మార్చండి. శుద్ధ జలమును వారి మీద ప్రోక్షించండి. అయా, నీ ఆత్మ వారిలో ఉంచండి. ఆత్మ కార్యం జరిగించండి. నీ కట్టడలను అనుసరించి వారుగా చేయండి. ప్రభా, వారి పాపమునంతా కడిగివేయండి. నూతన హృదయమును, నూతన స్వభావం వారికి అనుగ్రహించి నీ మార్గమందు చిత్తమందు నడిపించండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఇబ్బందుల్లో ఉన్న వారిని మీరు ఆదుకోండి, దీవించండి. ప్రతి విధమైన కష్టము, శ్రమ నుంచి విడిపించండి. రోగాల నుంచి విడిపించండి, స్వస్థపరచండి. గుండె సమస్య, లివర్ సమస్య, తలనొప్పి, ప్రభా మోకాల నొప్పులు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం నుంచి దీవించువని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కామెంట్ కూడా మీరు కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 8801823777. దేవుడు ప్రేరేపించిన మీ కానుకలు ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఇదే నంబర్కి పంపించవచ్చు. ప్రతిరోజు జరుగుతున్న మరియు ఫోన్ ప్రార్థనలో ఉదయం 6 గంటలకు వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది. లైవ్లో నేను వాక్యాన్ని బోధిస్తున్నాను. మరియు రాత్రి 9 గంటలకు కూడా ప్రతిరోజు మరి ప్రార్థన జరుగుతుంది. లైవ్లో వాక్యాన్ని బోధించి మీ కొరకు ప్రార్థిస్తాను. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఈ యొక్క ప్రార్థన సహవాసానికి ఆహ్వానిస్తున్నాను. ఫోన్ కాన్ఫరెన్స్, వాట్సాప్ కాల్లో లైవ్లో ప్రార్థన ఉంది. వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి. కింద కనిపిస్తున్న నంబర్కి మరి వివరాలన్నీ మీరు తెలుసుకొని అందులో జాయిన్ అయ్యి మేలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.